వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 42వ భాగం 21-11-25 బాలకాండలో 38వ సర్గ. అస్య మావే తవే తపోదేవే దేవాసర్షిగణః పురా సేనాపతిమభీప్సంతః పితామహముపాగమం. పూర్వం ఆ విధంగానే పరమేశ్వరుడు తపశ్చేస్తుండ దేవతలు ఋషులు సేనానాయకులు కావాలని కోరుతూ బ్రహ్మదేవుడి దగ్గరకి వెళ్ళారు. తతో బ్రవన్ సురః సర్వే భవంతం పితామహం పణీపత్య సురః సర్వే సేంద్రాః సా అగ్ని పురోగమాః. అగ్నిని ముందుంచుకొని వెళ్ళిన ఇంద్రాది దేవతలంతా బ్రహ్మదేవుడు నమస్కరించి ఇలా పలికారు. మనం కుమార సంభవంలో ఉన్నాం, ఇక్కడ కూడా అదే జరగదు. యో నః సేనాపతిర్దేవ దత్తో భగవతా పురా తపః పరమమాస్తాయ తప్యతే స్మ బహూమయా. పూర్వం నీవు మాకు సేనాపతిగా ఇచ్చినటువంటి మహేశ్వరుడు ఉమాదేవితో గొప్ప నియమాలు అవలంబించి తపస్సు చేస్తూ యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయ సంవిధత్వ విధానజ్ఞ త్వం హిన పరమాగతి. ఈ విషయంలో లోకక్షేమం కోసం ఇప్పుడు ఏం చెయ్యాలో అది చెయ్యే అని తన ఉపాయం మీకే తెలియదు, మాకు శరణం నువ్వే అన్న. దేవతానాం వచం శ్రుత్వా సర్వలోక పితామహః సాంత్వయన్ మధురైర్వాక్యైః స్త్రీదశాన్ ఇదమబ్రవీత్. దేవతల వాక్యాలను పితామహుడు విని వాళ్ళని మధురమైన మాటలతో ఓదారుస్తూ ఇలా అన్న. శైలపుత్ర్యా వియుక్తం తన్న ప్రజాన్యధపతిషు తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయ. ఉమాదేవి చెప్పిన విధంగా మీకు మీ భార్యలలో పుత్రుడు పుట్ట శాపం కనుక ఆమె మాటలకు అడ్డులే, ఇది సత్యం సందేహలే. ఇయం ఆకాశగా గంగా యస్యాం పుత్రం భూతాచల జనయిష్యతి దేవానాం సేనాపతి మరిందమం. ఆకాశంలో ప్రవహించే దివ్యగంగ, ఆమెలో అగ్నిదేవుడు దేవతలకు సేనాపతి అయి శత్రు సంహారం చెయ్యగల పుత్రుణ్ణి కంట. జ్యేష్ఠా శైలేంద్ర తనయా మానయిష్యతి తత్సుఖం ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయ. హిమవంతుడి పెద్ద కుమార్తె అయిన గంగ అగ్నిదేవుడి నుండి ఆ గర్భాన్ని తీసుకోండి. అదంతా ఉమకు కూడా అంగీకార యోగ్యమే, సందేహం. తత్సుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన ప్రణీపత్య సురాస్తర్వే పితామహమపూజయన్. రామా, ఆ దేవతలందరూ బ్రహ్మదేవుడి వాక్యం విని సఫలీకృత మనోరథులై ఆయనకు నమస్కరించి పూజించి తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండలి అగ్నిం దియోజయామాసు పుత్రార్థం సర్వదేవతాః. ఆ దేవతలందరూ ధాతువులచే అలంకరింపబడిన కైలాస పర్వతానికి పోయి పుత్రుణ్ణి కను అని అగ్నిదేవుని ఆజ్ఞ. దేవకార్యమిదం దేవ సంవిధత్స్వకు శాసన. శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజా. అగ్నిదేవ, ఈ దేవతా కార్యాన్ని నువ్వే చెయ్య. నీ యందున్న మహేశ్వరుని తేజస్సు హిమవంతుని పుత్రి గంగలో ఉంచు. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగా మధ్యే చకావక గర్భం ధారయ వైదేవి. దేవతానామిదం ప్రియం. అగ్నిదేవుడు అలానే దేవతలకు మాడై గంగల దగ్గరికి వెళ్ళి దేవి గర్భం ధరి ఈ కార్యం దేవతలకు ఇష్టమైంది. తస్య తద్వచనం కృత్వా దివ్యం రూపమధారేత్. దృష్ట్వా తన్మహిమానం సమాంతాదవకీర్యత. అగ్నిదేవుడు మాట విని గంగ దివ్యమైన రూపాన్ని ధరించింది. ఆమె మహిమను చూసి అగ్నిదేవుడు తన దేహం
ఆమెపై అంతటా వ్యాపించేటి చేసి సమంత తత్తతో దేవి అభ్యసించిత పావక సర్వప్రోతాంసి పూర్ణాన్ని గంగాయా రఘునందన రామ. తర్వాత అగ్నిదేవుడు తనలో ఉన్న పరమేశ్వర వీర్యం ఆమె అంతటా వ్యాపించేట్లు వదిలే దానితో గంగ అవయవాలన్నీ నిండిపోయి తము వాచ తతో గంగా సర్వదేవ పురోహితం అశక్తాధారిణే దేవ తవ తేజస్సముద్ధతం దహ్యమానాగ్నాదేవ సంప్రవ్యధరితేస. తర్వాత గంగ సర్వదేవులతో ముందు ఉండే ఆ అగ్నిదేవుడితో ఇలా అంది, అగ్నిదేవ విజృంభిస్తున్న నీ యొక్క తేజస్సు ధరించలే, ఈ తేజస్సు నన్ను దహించేస్తూ నాకు స్పృహ తప్పిపో. అధాబ్రవీత్ గంగం సర్వదేవ హుతాచర ఇహ హైమవతే పాదే గర్భోయం సంచితే సంనివేశదాం. అగ్నిదేవుడు గంగతో ఈ గర్భాన్ని ఇక్కడ హిమవత్ పర్వతంలో శరణ పర్వతం మీద వదిలే అని చెప్పి తద్వ అగ్నివచో గంగా తం గర్భమతి భాస్వరం ఉత్సర్గ మహాతేజ శ్రోతోభ్యో హి తదానహ దోషరహితుడు తేజస్శాలి అయిన రామ. అప్పుడు ఆ గంగ అగ్నిదేవుడు చెప్పిన విధంగా నిక్కిని ప్రకాశిస్తుంది ఆ గర్భాన్ని తన అవయవాల నుండి అక్కడ వదిలి తతస్థా నిర్గతం తస్మా తత్తజాంబూనద ప్రభం కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం. గంగ వదిలిపెట్టగా బయటకు వచ్చిన భూమిపై పడి కరిగిన బంగారం సమానమైన కాంతిగా ఆ తేజస్సు నుండి మంగళకరమైన బంగారం పరిశుద్ధమైన వెండి పుట్టాయి. తామ్రం కార్ష్ణాశయం చైవ తైక్ష్యాదేవభ్యజాయత మలం తస్యాభవత్తత్ర తబు శ్రీసకమేవ చ తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతు అవర్ధత. అక్కడ రేతస్సులో ఉన్న క్షారం నుండి రాగి ఇనుము పుట్టాయి. ఆ రేతస్సులోని మలం తగరంగా శ్రీసంగా మారి ఈ విధంగా ఆ వీర్యం నేలపైబడి అనేక ధాతువుల రూపంలో వృద్ధిపోయి నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరభిసర్జినం సర్వం పర్వత సన్నద్ధం పౌసౌవర్ణమభవద్వనం. ఆ గర్భాన్ని అక్కడ విడవగా పర్వతాలపై మొలచిన శరవణ కాంతుల చేత రంజింపబడిదై సువర్ణమైపోయి జాత రూపమిదం ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం. పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్షం లతాగుల్మం సర్వం భవతి కాంచనం. పురుషశ్రేష్ఠ రమ అది మొదలు అగ్నితో సమానమై కాంతి గల బంగారు జాతరూపం, దాని జాతరూపం కలకి రూపం పొంది అని ప్రసిద్ధి. అంటే బంగారానికి ఇంకో పేరు జాతరు. తృణం వృక్షాలు లతలు పొదలు అన్నీ బంగారంగా మారిపోయి తం కుమారం తతో జాతం సేంద్రాహ సహమరుద్గళాహ క్షీర సంభావనార్థాయ వృత్తికాసవయోజనం. అప్పుడు కుమారుడు పుట్టాడు. అతనికి కృత్తికలందరూ కలిసి ఒకే కాలంలో పాలిచ్చి ఆదరించాలని ఇంద్ర సమేతులైన దేవతలు ఏర్పాటు చేసి తాం క్షీర జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దధు పుత్రో యమస్మాకం సర్వాసావితి నిశ్చిత. కృత్తికలు తమలో తాం నిర్ణయం చేసుకొని ఈ పిల్లవాడు మాకందరకు కొడుకు కావాలి అని దేవతలతో ఒక ఉత్తమమైన ఒప్పందం ఏర్పరచుకొని
అప్పుడే పుట్టిన పిల్లవాడు చనుగ్రాలు ఇచ్చారు. తతస్తు దేవతా సర్వా కార్తికేయ ఇది బ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయ. ఈ పుత్రుడు కార్తికేయ కృత్తికల కుమార్ అనే 3 లోకాల్లో ప్రసిద్ధి పొందుతాడు, అనుమానం లేదు అని ఆ దేవతలందరూ చెప్పారు. తేషాం సద్వచనం శ్రుత్వా స్కందం గర్భపరిస్రవే ప్రాప్నయత్ పరయా లక్ష్మ్యా ఈప్యమానం యథా సుఖం. ఆ దేవతలు అలా చెప్పగా గర్భస్రావంలో జారిపడి అగ్నిలా ప్రకాశిస్తుంది. ఆ పిల్లవాడు కృత్తికను స్నానం చేయించారు. స్కంద ఇచ్చప్పుడు దేవాహ స్కందం గర్భపరిస్రవాత్ కార్తికేయం మహాభాగం కాకుత్స జ్వలన ఉపమం. రమా మహాభాగ్యవంతుడు, అగ్నితుల్యుడు, గర్భస్రావం వల్ల జారి పడినవాడు ఆ కార్తికేయుడు. స్కందుడు, స్కందం అంటే జారి పడినవాడనే పేరు కూడా. ప్రాతుర్భూతం తదక్షేరం కృత్తికానామనుత్తమం షణ్ణాం షడారణో భూత్వా జగ్రాహస్తనజం విపద. అంత కృత్తికల స్థనాలతో ఆ అత్యుత్తమమైన క్షీరం పుట్టింది గల ఆ శిరసు 6 ముఖాలు కలవాడి 6 స్థనాలతో పుట్టిన క్షీరాన్ని ఒకేసారి తాగేవాడు. గృహీత్వా క్షీరమేకాగ్న సుకుమార వపుస్తదా అజయస్వేన వీర్యేణ దైత్యసేనా గణన్విహు. సామర్థ్యశాలి ఆ కుమారుడు 1 రోజులు మాత్రమే పాలు తాగి సుకుమార శరీరుడైన తన పరాక్రమం చేత దైత్యసేనలు జయించాడు. స్వరదేవాసేనా గణపతిం తత్వా సమత తులద్యుతిం అభ్యసించాన్ స్వరగణ సమేచ్ఛాగ్ని పురోగమ. అగ్ని మొదలైన దేవతలంతా కలిసి సాటిదే కాంతిగా అతన్ని దేవసేనా నాయకుడిగా అభిషేకం చేశారు. ఏషతే రామ గంగాయా విస్తరో అభిహితోమయ కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవ. రమా గంగకు సంబంధించిన విస్తృత కథ ధన్యత్వాన్ని కలిగించే, పుణ్యాన్ని కలిగించే కుమార సంభవ వృత్తాంతం చెప్పారు. మనం కూడా కాళిదాస కుమార సంభవమే చెప్పుకుంటున్నాం. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స భువి మానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కంద పాసాలోక్యతాం వ్రజేత్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 37 సర్గ. భూలోకంలో కుమారస్వామి మీద భక్తి గల మానవు దీర్ఘాయుష్ణులై పుత్ర పౌత్రాది సౌఖ్యాలు అనుభవి మరణం తర్వాత స్కందుడి లోకాన్ని చేర్తాడు. 38వ సర్గ. తాం కథాం కౌశైకో రామ నివేద్య కుశితాత్మజ పునరేవా పరం వాక్యం కాకుత్సమిదమబ్రవీత్. విశ్వామిత్రుడు రాముడి ఈ కథ చెప్పి మళ్ళా ఇలా అన్నాడు. అయోధ్యాపతి శూర పూర్వమాసేన్నరాదివ సగరో వామ ధర్మాత్మా ప్రజాకామ సజా ప్రజ. పూర్వం నాయన అయోధ్య అధిపతి శూరుడు ధర్మాత్ముడు అయిన సగరుడనే రాజు ఉండేవాడు. మీ వంశం వాడు. సంతానం కలగపోవటం చేత సంతానం కోరేవాడు. వైదర్భ సుహితారామ కేశినీ నామనామత జ్యేష్ఠా సకలపత్ని సా ధర్మిష్ఠా సత్యవాది. రమా విదర్భ రాజు కుమార్తె కేసిని సగరుని పెద్ద భార్య. ఆమె ధార్మికురాలు, సత్యమే మాట్లాడు. అరిష్టనేమి దుర్హిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయ సగరస్యాసీత్ పత్ని సుమతి సంగిక. అరిష్టనేమి కుమార్తె రూపంచేత్ భూలోకంలో సాటి లేని అయిన సుమతి సగరుడి 2వ భార్య. తాభ్యాం సహితదా రాజ
పత్నీభ్యాం తత్తవాం తదా హిమవంతం సమాసాధ్య భృగు ప్రశ్రవణీగిరు. అప్పుడు ఆ రాజు ఆ భార్యనిద్దరితో కలిసి హిమవత్ పర్వతానికి వెళ్ళి భృగు ప్రశ్రవణ అనే పర్వతంలో తపస్సు చేసి అథ శతవర్షశతే పూర్ణే తపసారాధితోమణి సగరాయ వరం ప్రాదాత్ భృగు సత్యవతాంబర. అలా 100 సంవత్సరాలు గడిచాయి. సత్యవంతుల్లో శ్రేష్ఠుడే భృగు మహర్షి సగరుని తపస్సుకు సంతోషించి వరమిచ్చారు. అసత్యలాభకా సుమహాన్ భవిష్యతి తవానక కీర్తిం చ ప్రతిమాం లోకే ప్రాప్ససే పురుషర్షభ. దోషాలు లేని పుణ్యాత్మ, నీకు అత్యధిక సంతాన ప్రాప్తి కలు. లోకంలో సాటి లేని కీర్తి కూడా నీకు. ఏకా జనయితా తాత పుత్రం వంశకరంతం పుష్టిం పుత్ర సహస్రాన్ని అపరా జనశ్యతి. నాయన, ఒక భార్య నీ వంశాన్ని నిలిపే ఒక కుమారుణ్ణి కడు. ఒక భార్య 60,000 మంది కుమారుల్ని కడు. భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్యదం ఊచదు పరమప్రీతే కృతాంజలి కుటే తదా. అప్పుడు ఆ రాజపుత్రుడు చాలా సంతోషి చేతులు జోడించి నమస్కరి ఈ విధంగా పలికిన మహాత్ముని అనుగ్రహింపచేసుకొని ఇలా అన్న. ఏక కశ్యాసుతో బ్రహ్మన్ కా బహున్ జనయిష్యతి శ్రోతుమిచ్చామహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవ. మహర్షి, మా ఇద్దరిలో ఒక కుమారుడు ఎవరికి పుడతారు? బహు కుమారుడు ఎవరికి కలుగుతారు చెప్పండి. తయో సద్వచనం సత్వా భృగు పరమధార్మిక ఉవాచ పరమాం వాణి స్వచ్ఛందోత్ర విధీయతాం. వాళ్ళ మాటలు విని పరమధార్మికుడే భృగు మహర్షి ఇలా, ఈ విషయంలో మీరే కోరుకోండి. ఏకో వంశకరో వాస్తు బహవో మహాబల కీర్తిమంతో మహోత్సాహ కావాకం బలమిచ్చి. వంశకరుడైన ఒక్కడు కావాల. మహాబలవంతులు, కీర్తివంతులు, మహోత్సాహవంతులు అయిన చాలామంది పుత్రులు కావాలి. మీరే కోరుకుంటే ఇస్తారు. మునేస్తు వచనం శ్రుత్వా కేసినీ రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ. రఘునందన రామ, కేసిని ముని వాక్యాలు విని రాజు సన్నిధితో నాకు వంశకరుడైన పుత్రుడే కావాలి అంది. అప్పుడు షష్ఠిం పుత్ర సహస్రాన్ని సువర్ణ భగినీ తదా తదా మహోత్సాగాన్ కీర్తిమంతో జగ్రాహ సుమతి సుతాన్. అప్పుడు గరుత్మంతుని సోదరి సుమతి మహోత్సాహవంతులు, కీర్తివంతులే 60,000 మంది పుత్రులు. ప్రదక్షిణముషిం కృత్వాం శిరసాభిప్రణమ్య జగామ స్వపురం రాజ సభార్యో రఘునందన. రామా భార్య సమేతుడే సగర చక్రవర్తి ఋషికి ప్రదక్షిణ నమస్కారాలు తన పట్టణానికి వెళ్ళి అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠపుత్రం వ్యజాయత అసమంజస ఇది ఖ్యాతం కేసిని సగరాత్మజం. కొంతకాలం తర్వాత జ్యేష్ఠ భార్య కేసిని వలన సగర చక్రవర్తి అసమంజసుడనే రాజుపుత్రి సుమతిస్తూ నరవ్యాఘ్ర గర్భతుంభం యశానత. షష్ఠి పుత్ర సహస్రాన్ని తుంభభేదాద్విధి స్మృతా. రామా, వసుమతి సుమతి స్వరకాయ వంటి గర్భపిండాన్ని కల. ఆ గర్భపిండం పగలగా 60,000 మంది పుత్రుడు బయటికి వచ్చి ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యప్స్యాం సరవర్ధితం కాళీన మకతా సర్వే యౌవనం ప్రతిపేదిరే. పెంపుడు తల్లు వాళ్ళని ఏతితో నింపిన పాత్రలలో ఉంచి పెంచి చాలా కాలాన్ని వాళ్ళు యౌవనవంతులే. ఇంక్యుబేషన్ అంటారే అలా. అథ దీర్ఘేన కాలేన రూపయౌవనశాలిన. షష్ఠి పుత్ర సహస్రాన్ని సగరస్యాభవం తదా. సగరుని 6,000 మంది కుమార్ దీర్ఘకాలం రూప యౌవనాలతో ప్రకాశించి సచ జ్యేష్ఠో నరశ్రేష్ఠ
సగరస్యాత్మసంభవ బాలాన్ గృహీత్వా తు జనే సరవ్యా రఘునందన ప్రక్షిప్య సహస్రనిత్యం మజ్జతస్తాం సమీపదే. నరశ్రేష్ఠ రామా, సగరుడి పెద్ద కొడుకు ప్రతిరోజు చిన్న పిల్లలను పట్టుకొని సరయూ నది జలంలో విసిరేసి వాళ్ళు మొలకలు పెట్టుతుండగా చూసి ఆనందిస్తూ ఏం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణమహితేయుక్త పుత్రో నిర్వాసిత పురాత్. ఈ విధంగా పాప కార్యాలు చేస్తూ సజ్జనుడు పౌరుల అహితం చేయటం ఆసక్తుడై ఆ పుత్రుడు సగరు పట్టణం నుంచి బయటికి తోలేసి తస్య పుత్రో అంశున్నామ అసమంజస్య వీర్యవాన్ సమంతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వద. ఆ అసమంజసుడి కుమారుడు అంశుమంతు. అతడు పరాక్రమం కలవాడు, సకల లోకాలకు ఇష్టుడు, అందరితో ప్రియంగా మాట్లాడు. తతకాలేన మహతామతి సమభిజాయత సకలస్య వరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చిత. పురుషశ్రేష్ఠ రామా. తర్వాత చాలా కాలానికి సగరుడు యజ్ఞం చెయ్యాలనే ఆలోచన సకృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయ గణస్తదా యజ్ఞ కర్మణి వేదజ్ఞో యస్తుం సముచక్రమే. ఇచ్చాశే ఆదికావ్యే బాలకాండే 38 సర్గః. రామా అప్పుడు వేదజ్ఞుడైన సగర్ ఉపాధ్యాయులతో కూడా యజ్ఞ అనుష్ఠాన విషయంలో నిశ్చయించుకొని యాగం ప్రారంభించి. ఇప్పుడు 39వ సర్గ. విశ్వామిత్రవచనం తత్వా కథాంతే రఘునందన ఉవాచ పరమ ప్రీతో మునిం దీప్తమివానలం. రాముడు విశ్వామిత్రుడి మాటలు విని సంతోషి కథ చివర ప్రజ్వలిల్లుతున్న అగ్నిలాగా ఉన్న ఆత్మతో అలా శ్రోతుమిచ్చామి భద్రంతే విస్తరేణ కథామిమం పూర్వకోమే వధం వద్మన్ యజ్ఞం వై సముపాహయత్. బ్రాహ్మణ శ్రేష్ఠ కౌశిక, మా పూర్వపురుషుడైన సగర చక్రవర్తి ఎందుకు యజ్ఞం చేశాడో కారణం చెప్తారా? విశ్వామిత్రస్తు కాకుత్సమువాచ ప్రహసన్నివ సూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః. విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి రాముడితో ఇలా అన్నాడు. రామా, మహాత్ముడైన సగరుడి కథ వివరాలన్నీ చెప్తాడు. శంకరస్వసురో నామ హిమవానతర్మానచలోత్తమ వింధ్య పర్వతమాసాధ్య నిరీక్షేతే పరస్పరం. మహేశ్వరుడు మామగారై హిమవత్ పర్వతమనేటువంటి పర్వత శ్రేష్టం వింధ్య పర్వతం చూపుల ద్వారా పొంది, అలాగే వింధ్యం దానిని పొంది ఈ 2 పర్వతాలు పరస్పరం చూసుకుంటూ ఉంటాయి. హిమవద్ వింధ్య పర్వతాలు నడుమ మరీ పర్వతం అడ్డు లేకపోవడం చేత ఆ 2 చాలా ఎత్తుగా ఉండటం చేత హిమవత్ పర్వతం వింధ్యాన్ని పొంది వింధ్య హిమవత్ పర్వతాన్ని పొంది ఉన్నదని 2 ఒకదానికొకటి చూస్తూ నిలబడి ఉన్నవని చెప్పిందని వ్యాఖ్యాతలు. తయోర్మధ్యే పరుతో భూతజ్ఞస్య పురుషోత్తమ సహి దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞ. రామ, ఈ యజ్ఞం ఆ 2 పర్వతాల మధ్య ఉన్న ప్రదేశంలో జరిగి, ఎందుకంటే యజ్ఞం చేయడానికి దేశం చాలా ప్రశస్తమైంది. తస్యాస్వచర్యాం కాకుత్థ దృఢధన్వా మహారథ అంశుమాన కరోత్తాత సగరస్య మతే స్థితః. రామ, దృఢమైన ధనుస్సు కలవాడు మహారథుడు అయిన అంశుమంతుడు సగరుడు ఆజ్ఞ ప్రకారం యజ్ఞాస్వాన్ని రక్షిస్తూ దాన్ని అనుసరించి తస్య పర్వణితం యజ్ఞం యజమానస్య మాధవః రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీయాత్మమహోపహత్. దేవేంద్రుడు రాక్షస రూపాన్ని ధరించి ఉక్ష దివసం అనే పర్వాది రోజున యజ్ఞాస్వాన్ని అహపహి. హియమానేతు కాకుత్స తస్మిన్నస్తే మహాత్మన
ఉపాధ్యాయ గణా సర్వే యజమానమధాబ్రువన్. రమా మహాత్ముడైన సగరుడు ఆ అశ్వం అపహరించుండగా ఋత్విక్కులంతా ఇలా అన్నారు. అయం పర్వణి వేగేన యజ్ఞీయోపనీయతే హత్తారం జహి కాకుత్స అయచ్చేవోపనీయతం. సకల చక్రవర్తి, పర్వదినంలో ఈ యజ్ఞాస్వాన్ని ఎవరూ ఎత్తుకుపోయారు కనుక అపహరించేవాణ్ణి సంహరించి యజ్ఞాస్వాన్ని తీసుకురా. యజ్ఞఛిద్రం భవచ్చేత్ సర్వేషాం ఆమ శివాయనః తత్తథా క్రియతాం రాజన్ యథా ఛిద్రః కతుర్భవేత్. రాజా, ఈ యజ్ఞాపరాధం యజ్ఞ అపరాధం అందరికీ అమంగళకం. అందువల్ల యజ్ఞంలో అపచారం కలగకుండా చెయ్య. ఉపాధ్యాయ వచనం తత్వా తస్మిన్ నదపి సదపి సాధ్య పుష్టిం షష్ఠిం పుత్రసహస్రాణి వాక్యమేవ తదువాచ. సగర్ ఋత్విక్కుల వాక్యాలు విని యజ్ఞ సదస్సులో 60,000 మంది కుమారులతో ఇలా గతిం పుత్రాన పశ్యామి రక్షసాం పురుషర్షభ మంత్రభూతైర్మహాభాగైర్ ఆస్థితో హి క్రతు. మహాపురుష శ్రేష్ఠులారా, కొడుకులారా, ఇక్కడ రాక్షసులు రాజాలు ఇక్కడ రాక్షసులు ఎవరు రాలేదు. ఎందుకంటే ఈ క్రతువు జరిపించేవారు మంత్రాలతో పవిత్రులైన మహానుభావులు. తదద్గచ్చద విచిద్బంధం పుత్రకా భద్రమస్తునః సముద్రమాలినీం సర్వం పృథివీమనుగచ్చతి. పుత్రులారా, మీకు మంగళం జరుగుక. మీరంతా బయలుదేరి సముద్రం చేత చుట్టబడి భూమంతా వెతక. ఏకైక యోజనం పుత్ర విస్తారమధిగచ్చద. యావత్ త్వరగ సద్భస్య స్థావత్ ఖనతమేదినీం తం చైవ హైహంతాహత్తారం మార్గమాణామమాజ్ఞయ. పుత్రులారా, మీరు ఒక్కొక్క యోజనంతో భూమి యొక్క విస్తారాన్ని పంచుకొని అశ్వాన్ని అపహరించిన వాణ్ణి వెతుకుతూ గుర్రం కనపడినంతవరకు భూమిని తవ్వండి. ఇది నా ఆజ్ఞ. దీక్షిత పౌత్రసహిత సోపోధ్యాయ గణోవ్యదం అహ స్థాప్యామి భద్రంగో యావత్ త్వరగ దర్శనం. గుర్రం కనపడేవర్ దీక్ష వహించి నేను ఋత్వికుడు పౌత్రుడు ఇక్కడే ఉంటాం. ఇత్యుక్త్వా కృష్ణ మనసు రాజపుత్ర మహాబలాః యజ్ఞుర్మహీతలం రామ పితుర్వచనమంత్రితాః. సగరుడు ఇలా పలకగానే బలశాలురైన ఆ రాజపుత్రుడు ఉత్సాహవంతులై తండ్రి ఆజ్ఞ ప్రకారం భూమిని తవ్వటానికి వెళ్ళారు. యోజనాయామ విస్తార ఏకైకో ధరణీతలం విభిధు పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. రామా, ఒక్కొక్క 40 చదరపు యోజనాలతో భూప్రదేశం వజ్రం వంటి పారంగల నఖాలతో బద్దలు గోళ్లతో సూరై అభిసంకల్పైశ్చ హరైశ్చాపి సుదారుణై విద్యమానా వసుమతి ననాద రఘునందన. వాళ్ళు ఈ విధంగా వజ్రాల వంటి శూలాల చేత భయంకరమైన నాగళ్ల చేత భూమిని ఛేదిస్తుంటే గొప్ప శబ్దం బయలు. నాగానాం మధ్యమానానాం అసురాణాంచ రాఘవ రాక్షసానాంచ దుర్ధర్ష సత్వానాం దినదో భవత్. రామ, వాళ్ళు భూమి తవ్వుతుంటే ఎన్నో సర్పాలు, అసురుడు, పాక్షలు, ఇతర జంతువు నరిగిపోవడంతో సహింపరాని ఆర్తధ్వని. యోజనానాం సహస్రాణి షష్ఠేందు రఘునందన బిభిధుర్ధరణీం వీర రసాతలం అనుత్తమాం. ఆ వీరుడు 60,000 యోజనాల భూమి పాతాళమైపోయేట్టుగా తవ్వేసి ఏవం పర్వత సంపాదం జంబూద్వీపం నృపాత్మయ ఖనంతో నృపశార్దూల సర్వతః పరిచక్రు. రామ, సగరుడి కుమారు పర్వతాలతో ఇరుకుగా ఉన్న
జంబూద్వీప ఈ విధంగా తవ్వుతూ అంతటా తిరిగా. తతో దేవా సగంధర్వ స అసురాహ సహపందగా సంభ్రాంత మనసర్వే పితామహముపాగమన్. ఆ తర్వాత దేవత గంధర్వ అమర పండగులు అందరూ కలత చెంది బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏ ప్రసాద్య మహాత్మానం విషన్నవదనాస్తదా ఊచు పరమసంతరస్తా పితామహమిదం వజః. వాడిపోయిన మొహాలతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అన్నారు. మహాత్ముడైన బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఇలా అడిగా. వజ భగవన్ పృథివీ సర్వ ఖన్యతే సగరాత్మజై బహవశ్చ మహాత్మాను హన్యంతే తలవాసినః. భగవాన్ సగర కుమారుడు భూమి అంతా తవ్వివేస్తారు. పాతాళంలో నివసించే ఎందరో మహాత్ములను చంపేస్తారు. అయం యజ్ఞ హనోస్మాక కమనేనాశోపనీయతే ఇది తే సర్వభూతాని విఘ్రంతి సగరాత్మజాః. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 1940 వీడే మన అశ్వాన్ని అపహరిస్తున్నాడు, మన యజ్ఞాన్ని చెరిచిన వాడు వీడే అంటూ ఆ సగర కుమారు కనపడ్డ ప్రతి ఒక్కడి ప్రాణిని చంపేస్తాడు. ఇక 40వ సగం. దేవతానాం వశం సత్వా భగవాన్ వై పితామహ ప్రత్యువాదసు సంతాన్ ఉదాంత బలమోహితాన్. దేవతల వాక్యం విన్న బ్రహ్మదేవ్ దైవ బలం చేత్ మోహం చేత్ మాయా భయపడిన వాళ్ళతో ఇలా యస్యేయం వసుధాకృత్స్న వాసుదేవస్య ధీమత కాపిలం రూపమాస్తాయ ధారయచ్చనిసంధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్తమజా. ఈ సమస్త భూమి ఏ వాసుదేవుడికి చెందిందో అలాంటి వాసుదేవ్ కపిల అవతారమిత్ సర్వదా ఈ భూమిని ధరిస్తున్నాడు అబ్బాయి. ఆ సగర కుమార్ కపిలుడు క్రోధాగ్ని చేత భస్మమవుతారు, కంగారు పడ. పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతన సగరస్య పుత్రాణం వినాశో దీర్ఘజీవితాం. ఈ విధంగా భూమి తవ్వబడుతుందని అల్పాయుద్ధాయవంతులైన సగర కుమారు నశిస్తారు. ఏనాడు వాళ్ళ విధి వ్రాత అయిపోయి పితామహవచనం సత్వా తయం హింస హరిందమ దేవా పరమ సంపృష్ట పునర్జగ్ముర్యథాత్. రామా 33 దేవత ఇతరు బ్రహ్మదేవుడి మాటలు విని చాలా సంతోషించి తమ స్థానాలకు వెళ్ళి 8 వసువులు 11 రుద్రుడు 12 మంది ఆదిత్య 2 అశ్వినులు కలిపి 33 మంది సగరస్య పుత్రాణం ప్రాదురాజీన్ మహాత్మనాం పృథివ్యాం భిద్యమానాయాం దీర్ఘాత సమన్వినః. ఈ విధంగా భూమిని బద్దలు కొడుతున్న సగర కుమారులు పిడుగు వంటి ధ్వని వాళ్ళ వినాశాన్ని చూపిస్తూ వినపడి తతో భిత్వా మహీం సర్వే కృత్వా చాభిస్పృహ్యం సహితాః సగరా సర్వే పితరం వాక్యమబ్రవన్. ఆ సగర కుమారులంతా భూమిని భేదించి చెట్టు తిరిగి దగ్గర అశ్వం కనపడ. అప్పుడు వాళ్ళంతా తండ్రి దగ్గర పోయి ఇలా చెప్పి పరిక్రాంత మహీ సర్వా సత్వవంతశ్చ మాదితాః సూజిత దేవదానవ రక్షాంసి పిశాచోరగ కిన్నరాః న చ పశ్యామహేష్వం తమస్వహర్తారమేవ చ కిం కరిష్యామ భద్రంతే బుద్ధిరత్ర విచార్యన. భూమండలమంతా తిరిగా బలవంతులెందరినో దేవదానవ రాక్షస పిశాచ ఉరగ కిన్నరు పరిమార్చేశారు. ఆ గుర్రంకా దాన్ని అపహరించిన వాడు ఎవ్వడూ దొరకలమ్మ. ఇప్పుడేం చెయ్యాలో మీరే చెప్పండి అని. తేషాం తద్వచనం కృత్వా పుత్రాణం రాజసుత్తమ సమంజుర ప్రవీద్వాక్యం సగరో రఘునంద రమా
పుత్రుల మాటలు విని జ్యేష్ఠ రాజశ్రేష్ఠుడైన సగరు కోపంతో ఇలా భూమయ ఖనతం భద్రం ఓ నిర్విజ్య వసుధాధరం అశ్వహర్త రమాసాధ్య కృతార్థాశ్చ నివర్దధా. మళ్ళా తవ్వి భూమిని భేదించ అశ్వాన్ని హరించిన వాడిని పట్టుకొని వాడి కార్యం పూర్తయిన పిమ్మటే మా దగ్గర రండి. పితృర్వచనమాసాధ్య సగరస్య మహాత్మన షష్ఠి పుత్రసహస్రాన్ని రసాతలమభిభవన్. తండ్రి అయిన సగరుడి ఆజ్ఞ అనుసరించి ఆ 60,000 మంది పాతాళ లోకానికి మళ్ళీ వెళ్ళారు. కన్యమానే తదస్మిన్ దదృశు పర్వతోపమం దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీధరం. ఆ ప్రదేశాన్ని తవ్వేయడం వాళ్ళ పర్వతం లాంటి ప్రమాణంగా ఒక విరూపాక్షమనే దిగ్గజం కలప అది భూతాలను మోస్తోంది. స పర్వతానాం కృచ్ఛ్రాం పృథివీం రఘునందన శిరస ధారయామాస విరూపాక్షో మహాగజ. రమ విరూపాక్షమని ఆ దిగ్గజం పర్వత వనాది సహితంగా ఈ భూమినంతా తన శిరస్సు మీద మోస్తూ యదా సర్వణి పర్వణి కాకుత్స విశ్రమార్థం మహాగజ ఖేదాచాలయతే దేశం భూమి కంపస్తదా భవేత్. రామా ఆ మహాగజం అలసట కలిగిన అప్పుడ విశ్రాంతి కోసం శిరస్సుని ఇట్లా విదిలిస్తూ అప్పుడు భూకంపం కలు. తంతే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజం మానయంతో హితే రామ జగ్నుర్భిత్వా రసాదర. రామ వాడు ఆ దిగ్గజానికి ప్రదక్షిణం చేసి భూమిని ఛేదించుకుంటూ పాతాళానికి తదపూర్వాదిశం భిత్వా దక్షిణాం బిభిదుద్వన్. దక్షిణత్యాపి దిశిస్తదుశేస్తే మహాగజం మహాపద్మం మహాత్మానం సుమహత్పర్వతోపమం శరసా ధారయంతంతే విస్మయం జగ్మురుత్తమం. తర్వాత తూర్పు దిక్కు తర్వాత దక్షిణ దిక్కు ఛేదించి దక్షిణ దిక్కులో కూడా గొప్ప పర్వతంలో మహాపద్మం అనేటువంటి ఏను కలప అది కూడా శిరస్సు భూమిని మోస్తుంది. దాన్ని చూసి వాడు ఆశ్చర్యం. తత ప్రదక్షిణం కృత్వా సకలస్య మహాత్మనః షష్ఠి పుత్రసహస్రాన్ని పశ్చిమాం అభిదుర్దినం. ఆ తర్వాత మహాత్ముడైన సగరుని 6,000 మంది 60,000 మంది కుమారుడు ఆ దిగ్గజానికి ప్రదక్షిణ చేసి పశ్చిమ దిక్కు తవ్వారు. పశ్చిమాయామపి దిశి మహాంతమచలోపమం దిశాగజం సోమవనం సోమనసం దదుశస్తే మహాబల. మహాబలవంతులే సగరపు పడమటి దిక్కు కూడా పర్వత సమానమైన సౌమనసం అనే దిగ్గజాన్ని చూసి తే ప్రదక్షిణం కృత్వా పృష్టాజాపి నిరామయం ఖనంత సమప్రాంత దిశం హైమవతీం. తదు ఆ దిగ్గజానికి ప్రదక్షిణ నమస్కారాలు కుశల ప్రశ్నలు అక్కడి నుంచి భూమి తగుకు ఉత్తరం వెళ్ళారు. ఉత్తరస్యాం రఘుశ్రేష్ఠ దదృశు హరిపాండురం భద్రం భద్రేణ భుషా ధారయంతం మహీమియాం. రామా ఉత్తర దిక్కులో వాడు మంగళకర శరీరం గల భూమిని మోస్తున్న మంచుల తెల్లగా ఉండే భద్రం అనే దిగ్గజం కల సమాలభ్య తత సర్వే పుత్వాశహీనం ప్రదక్షిణం షష్ఠి పుత్రసహస్రాన్ని బిభిద్ వసుధాత్పదం. దాన్ని ఆ 60,000 మంది నమస్కరించి ప్రదక్షిణాలు చేసి భూమిని తత ప్రాగుత్తరాం గత్వా సాగరా పరిదాం దిశం రోషదాభ్యఖననం సర్వే పృథివీం సగరా. తర్వాత సగర కుమారులంతా ప్రసిద్ధమైన ఈశాన్య దిక్కుకు వెళ్ళి రోషంతో తేతు సర్వే మహాత్మాను భీమవేగా మహాబలా దదుసుకు కపిలం తత్ర వాసుదేవం సనాతనం హయంచ తస్య దేవస్య
చరంతమవిదూరతః ప్రహర్షమతులం ప్రాప్త సర్వే తే రఘునందన రమా భయంకరమైన వేగం గల గొప్ప బలం కల ఆ మహాత్ములు అంతా కపిల రూపంలో ఉన్న సనాతన పురుషుడై మహావిష్ణువు అతని దగ్గర గడ్డి మేస్తున్న అశ్వాన్ని చూశారు. అశ్వం కనపడగానే వాడు చాలా సంతోషించి చేతం హయబలం జ్ఞాత్వా క్రోధ పర్యాకులేక్షణ కలిత్రలాంగలధార నానావృక్షశిలాధర అభ్యగ్ధావంత సంక్రుద్ధ తిష్టేతి చాబ్రువన్. వాడు ఆ గుర్రాన్ని తమదే అని గుర్తించారు. వాళ్ళ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. గుణపాలను, నాగళ్లను, వృక్షాలను, శిలను ధరించి ఆగు ఆగు అంటూ పరుగు కపిల మహర్షి మీద పడ్డారు. అస్మాకం త్వం హి స్తుతస్వరంగం యజ్ఞేయం హుతమానపి దుర్మేధస్త్వం హి సంప్రాప్తాన్ విద్ధి సహ సగరాత్మజాన్. దుర్బుద్ధి, నువ్వు మా యజ్ఞాశ్వాన్ని అపహరించి మేము ఎవరనుకున్నాం? సగర చక్రవర్తి కొడుకులం. శ్రుత్వాచువచనం తేషాం కపిలో రఘునందన రోషే రఘునందన రోషేణ మకతా విష్ణు హుంకారం అకరోత్తవాదా. రామా కపిల్ వాళ్ళ మాటలు విని కోపావిష్టుడై హుంకారం చేసి తతస్తేన ప్రమేయేన కపిలేన మహాత్మన భస్మరాశే కృతా సర్వే కాకుత్స సగరాత్మజౌ. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 40 సర్గః. కాకుత్సరామ ఆ తర్వాత అప్రమేయేన ఊహింపరాని ప్రభావం కల మహాత్మన కపిల మహర్షి హుంకరించగానే ఆ సగల పుత్రుడు 60,000 మంది భస్మమైపోయారు. ఇది మా శ్రీమద్ రామాయణం వాల్మీకి కృత రామాయణంలో శ్రీమద్ రామాయణంలో 40 సర్గలు పూర్తి. 41వ సర్గ రేపు.